Good morning, my dear degree second year students. ఇంతకుముందు పాజిటివ్ థింకింగ్, యాటిట్యూడ్ అనేటువంటి టాపిక్స్ డీల్ చేసాం. తర్వాత వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అన్నాం. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ కూడా చూసాం. ఈరోజు why are people negative? Why are people negative? Now today we are going to deal with that topic, why people are negative. So ఈ టాపిక్ మనం డీల్ చేయబోతున్నాం. మనుషులు కొంతమంది, అందరూ అంటారు, కొంతమంది ఎందుకు నెగిటివ్గా ఉంటారు. వాళ్ళ నెగటివ్ యాటిట్యూడ్ వలన అంతరంగంలో ఇన్సైడ్ వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చారు. వై ఆర్ పీపుల్ నెగటివ్? వై ఆర్ పీపుల్ నెగటివ్? సో దీన్ని మనం అర్థం చేసుకుందాం. వై పీపుల్ ఆర్ నెగటివ్ అనే మాటని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకటి, దే హ్యావ్ నో కాన్ఫిడెన్స్. నేను ఈ పని చేయగలను అని అనుకో, అదే నా వల్ల కాదులే, అక్కడికా నేను రాలేనులే, నాకు అంత ఇది లేదు, అంటే నేను మాట్లాడలేను, నేను చూడలేను, నేను చెప్పలేను, నేను నడవలేను, నేను చేయలేను. See, this is the attitude which backs you throughout so that you will not move forward. ఇది మీకు బ్యాకింగ్ అవుతూ ఉంటుంది. ఈ నెగటివ్ ఫీలింగ్స్ అంటే యువర్ బ్రెయిన్ ఈజ్ క్లౌడెడ్ విత్ నెగటివ్ థాట్స్. అంటే ఇవి ఎందుకు వచ్చినాయి అని అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ కూడా ఉంటాయి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు తల్లి లేదా అక్క లేకపోతే ఇంట్లో సమ్ కదా ఉంటారు కదా, లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు మీరు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఎత్తుకొని తిరగాల్సినటువంటి సమయంలో, మిమ్మల్ని ఎత్తుకొని తిరగాల్సినటువంటి సమయంలో మీ మదర్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరన్నా, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకొని మా ఒళ్ళు సైడ్లో పెట్టుకొని మీకు అన్నం తినిపిస్తానో లేకపోతే అవి ఇవి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక చిన్న గిన్నెలో అన్నం పెట్టుకొని అన్నం చిన్నగా తినిపిస్తా మీకు రోడ్డు మీద అవి చూపిస్తూ ఉంటారు, ఇవి చూపిస్తూ ఉంటారు, అదిగో చందమామ అంటూ ఉంటారు, అదిగో అదే ఇది ఇదిగో ఇది కదా. నా ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ హౌ సర్టన్, నాట్ ఆల్, హౌ సర్టన్ నెగటివ్ ఫీలింగ్స్ cling on to us right from the childhood. చిన్న పసితనం నుంచి కొన్ని నెగటివ్ థాట్స్ ఎలా క్లింగ్ అయ్యి ఉంటాయి, ఎలా మనకి అంటుకొని వస్తూ ఉంటాయో కొన్ని ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అన్నం తినిపిస్తా అడుగుడు కూర్చోడు, అమ్మో వాడు ఇచ్చేసాడు, అమ్మో ఇది కుక్క, అమ్మో కరుస్తుంది, అమ్మో అది అమ్మో ఇది. ఆ బిడ్డని
అది భయం, ఇది భయం, ఇది అమ్మో, ఇది అబ్బో అని అనుకుంటా కొన్ని పిల్లల్ని కొంచెం రిస్ట్రైన్ చేయటానికి, అంటే ముందుకు వెళ్లకుండా చేయటానికి కొన్ని భయాలు పెడతా ఉంటారు. అమ్మో అక్కడ ఆ చీకట్లో పోదు, అమ్మో అక్కడ అది ఉంది, అమ్మో ఇక్కడ ఇది ఉంది, అమ్మో అట్లా ఇట్లా. ఈ ఈ ఈ టైప్ ఆఫ్ సౌండ్స్, అమ్మో వామ్మో ఇట్లాంటి సౌండ్స్ చేస్తా పిల్లల్ని అట్లా వెళ్ళొద్దు ఇట్లా వెళ్ళొద్దు అని చెప్తా ఉంటే వాళ్ళు ఎదుగుతున్నటువంటి ప్రాయంలో మీ మాటల్ని, అందరు కాదు, మీ మాటల్ని కొంత తీసుకుంటారు వాళ్ళు. ఇంక అక్కడి నుంచి ఆ చిన్నప్పటి ఇంప్రెషన్స్ అలానే మీ మీద యాక్ట్ అవుతూ ఉంటాయి, ఎన్ఫోర్స్ అవుతూ ఉంటాయి. ఆ చిన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలు, చీకట్లోకి వెళ్ళబాక, అమ్మో అక్కడ అయ్యి ఉంటాయి, అమ్మో ఇక్కడ ఇవి ఉంటాయి, అక్కడికి వెళ్ళబాక, అమ్మో అది చూస్తే కారుస్తుంది, కుక్కని చూపించి అమ్మో దానికి కారుస్తుంది, ఇలాంటివి చెప్తున్నారు అనుకోండి. చెప్తున్నారు అనుకునేదో చెప్తారు. అలాంటివి చెప్పినప్పుడు ఆ బిడ్డకి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. మాట్లాడకపోవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ రియాక్షన్స్ ఉంటాయి బిడ్డ మొహంలో. యూ కెన్ సీ ద రియాక్షన్స్. అంటే ఈ నెగటివ్ అనే దానికి రిలేటెడ్గా మీకు ఐఎమ్ గివింగ్ యూ సపోర్టెడ్ ఎవిడెన్స్. సో అలాంటి నెగటివ్ ఇంపాక్ట్స్ ఆ పేరెంట్స్ వలన లేకపోతే మీ రిలేటివ్స్ వలన ఆ చెప్పినటువంటివి ఇలాంటివి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది మీరు పెద్ద అయిన తర్వాత కూడా అమ్మో అని అంటారు. కొన్ని సర్టన్ సిచ్యువేషన్స్ కదా, అమ్మో ఇమ్మీడియట్ ద మూమెంట్ వెన్ సంబడి టెల్స్ సంథింగ్ ఇస్ అమ్మో. నౌ వై డిడ్ యు గెట్ దట్? యూ హ్యావ్ అక్వైర్డ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. ఈ సిటీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఉంటుంది, వాళ్ళకు కూడా కొంత ఉంటుంది అర్బన్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళకి. బట్ అంత నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఈ రూరల్ ఏరియాస్లో బిడ్డల్ని పెంచేవాళ్ళు ఇలాంటివి ఎక్కువ చెప్తారు. ఎక్కడన్నా రూరల్ కానీ అర్బన్లో కానీ చెప్పేవాళ్ళు ఎక్కడన్నా అదే చెప్తాడు. దాని వలన ఆ బిడ్డ మీదకి ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ప్రింట్ అయిపోతుంది మైండ్లో. ఇంకక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ ఎదురైతే చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత కూడా కొన్ని ఫీలింగ్స్ అలానే ఉంటాయి. మనం చూడటానికి పాలిష్డ్గా కనిపించవచ్చు, కానీ కొన్ని భయాలు ఉంటాయి మనకి. ఎప్పుడు ఆ భయం ఎక్కడి నుండి వచ్చింది? చిన్నప్పుడు సంబడి మేడ్ యూ ఫీల్ లైక్ దట్, సంబడి గేవ్ యూ దట్ నెగటివ్ థాట్, సంబడి ట్రైడ్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ విత్ దర్ నెగటివ్ వర్డ్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయింది, నీ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అయింది. సో ఇవి చాలా వరకు పోగొట్టుకోవటానికి మనం తిరిగేటువంటి సర్కిల్, అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, మన కాలేజ్ ఎన్వైరన్మెంట్ కానీ, లేక మీ రిలేటివ్స్లో ఉన్నటువంటి కొంతమంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో తిరగటం కానీ, అలా తిరుగుతున్నప్పుడు మీకున్నటువంటి కొన్ని పాత భయాలు, అంటే నెగటివ్ థాట్స్ చాలా వరకు ఎలిమినేట్ అయిపోతాయి. నో, ఐ డోంట్ సే ఎవ్రీథింగ్ విల్ గో అవుట్, నో, చాలా వరకు ఎలిమినేట్ అవుతాయి. బట్ స్టిల్ సమ్ క్లింగ్ ఆన్ టు యువర్ మైండ్, అండ్ దట్ ఈస్ హౌ యూ అక్వైర్ నెగటివ్ యాటిట్యూడ్. అండ్ పేరెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్, అందులో డౌటే లేదు. అందులో పేరెంట్స్ అబ్బాయి కాదండి అని అంటే సమస్య లేదు. పేరెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. నేను పేరెంట్స్ అంటున్నాను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మిమ్మల్ని చిన్నప్పుడు ఎవరు ఎత్తుకొని పెంచారో, దట్ కెన్ బి ఎ పేరెంట్
ఆర్ దట్ కెన్ బి యువర్ రిలేటివ్స్. వాళ్ళ ఇంపాక్ట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద, నో ఐ డోంట్ సే దట్ ఈస్ ది ఓన్లీ రీజన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద, అనేక కారణాల్లో అదొక కారణం, వన్ ఆఫ్ ద రీజన్స్. Number 2, why do they have a negative thinking? Because they don't have confidence. నేను ఇది చేయగలను, నేను ఇది చదవగలను, నేను ఈ ఎగ్జామ్ రాయగలను, నేను ఈ జాబ్ కొట్టగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ ఉండకపోవటానికి కారణం ఏంటి? Now you must think of it. కాన్ఫిడెన్స్ లేకపోవటానికి కారణం ఏంటి? నీ యొక్క సర్కమ్స్టాన్సెస్, పరిసరాలు, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, నీ స్టాఫ్ అంటే టీచింగ్ స్టాఫ్, వీళ్ళందరితో నువ్వు తిరిగినప్పుడు, వాళ్ళతో పాటు తిరిగినప్పుడు కొంత అవగాహన అనేటువంటిది వస్తుంది. ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారు అనేటువంటిది ఒక మాట ఆలోచిస్తే 2 types ఆఫ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. ఒకటి గుడ్ ఫ్రెండ్షిప్, రెండోది బ్యాడ్ ఫ్రెండ్షిప్. అందుకని మనం కూడా సెలెక్టివ్గానే ఉంటాం. ఫ్రెండ్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాడో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటాం. ఓకే, ఈ అబ్బాయి మంచివాడు, ఈ అమ్మాయి మంచిది. మనకేంటంటే ఈ అంటే urban, now when I say urban there is one more, అంటే పల్లెటూళ్ళు రూరల్, కొన్ని పట్టణాలు urban, మహాపట్నాలు మెట్రోస్ లేదా కాస్మోపాలిటన్. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెట్రో లైఫ్ గురించి మాట్లాడతాను. మెట్రో లైఫ్కి అసలు మనకి కొత్తే ఉండదు, అసలు వాళ్ళ డిఫరెంట్ లైఫ్. మనం అర్బన్ లైఫ్ వరకు చూద్దాం. లెట్ us నాట్ గో ఫర్ మెట్రో ఆర్ కాస్మోపాలిటన్ లైఫ్. మామూలు జనరల్ అర్బన్ లైఫ్లో చూస్తే మనకున్నటువంటి సర్కిల్, ఆ సర్కిల్ వలన కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఆ సర్కిల్ వలన కాన్ఫిడెన్స్ పోతుంది. 2 రకాలు. అంటే మీరు చూస్ చేసుకున్నటువంటి ఫ్రెండ్స్, ఏ ఫ్రెండ్స్ని అయితే మీరు చూస్ చేసుకున్నారో వాళ్ళ వలన మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఆ నిజంగా ఆ ఫ్రెండ్స్ కానీ కరెక్ట్ వాళ్ళు అయితే, మంచి వాళ్ళు అయితే, నా యూ డెవలప్ కాన్ఫిడెన్స్. ఆ ఫ్రెండ్స్ కానీ మంచి వాళ్ళు కాకపోతే నీకున్న కొద్ది కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. ఇది ఎలా అనేది ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి నెగిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది నౌ ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ ద డిఫరెన్స్. మీ ఫ్రెండ్స్ నువ్వు చదువుకునే టైంలో, లేకపోతే అందరు కూర్చొని చదువుకునే టైం, లేకపోతే నేను ఎట్లా చదువుకుంటున్నాను అని చెప్పే టైంలో వాళ్ళుండి అలా అది అట్లా ఎందుకు స్టార్ట్ చేసావు సిలబస్ని, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా, ఇట్లా అంటే ఆర్డర్గా వెళ్ళవచ్చు కదా, యూనిట్ 1 ఒకసారి కంప్లీట్ చేసుకో, అయిన తర్వాత యూనిట్ 2కి రా, ఆ తర్వాత యూనిట్ 3కి రా. అక్కడక్కడక్కడ ర్యాండమ్గా చదివితే ఏం గుర్తుంటాయి నీకు? కంప్లీట్గా ఒక యూనిట్ అయింది అనేటువంటిది డెవలప్ అవుతుంది కదా. ఆ తర్వాత సెకండ్ యూనిట్కి వెళ్ళొచ్చు కదా. లేదా ఉన్న వాటిలో ఏది ఈజీగా ఉందనుకున్నా ఆ యూనిట్కి ముందు వెళ్ళి చదివేసేస్తే నీకు కొంచెం ఓకే నేను ఇది కంప్లీట్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు కదా. కొంచెం కష్టం అని అనుకుంది లాస్ట్ చూడొచ్చు కదా అని ఇలాంటి ఐడియాస్ ఇస్తున్నారు అంట. నీ ఫ్రెండ్స్ అలాంటి ఐడియాస్ ఇస్తున్నారు అనుకోండి, దట్ ఫెలో ఇస్ ఎ గుడ్ ఫెలో.
విత్ సచ్ ఫెలోషిప్, అలాంటి సహవాసంతో యూ డెవలప్ కాన్ఫిడెన్స్. అవును కదా, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది. అప్పుడు వాడు ఏం చెప్తాడంటే, నేనైతే ఇట్లా పాటిస్తున్నాను, నాకైతే అది కరెక్ట్ అనిపించింది, మరి నీకు చెప్పాను, నీ ఇష్టం, మరి పాటిస్తే మంచిది బాగుంటుంది అని అన్నాడు అనుకోండి. నువ్వు ఆలోచిస్తావు, కరెక్టే కదా, ఇది కూడా బాగానే ఉంది ఐడియా అని అన్నావా, యువర్ పాజిటివ్ థింకింగ్ గోస్ హై. వాళ్ళ ఇచ్చిన ఐడియాస్తో నిజంగా మీరు కూడా అవును కదా, ఇలా ఇలా చేయడమే బెటర్ అని అనుకున్నారు అనుకోండి, యువర్ పాజిటివ్ థింకింగ్ గోస్ హై. అలా కాకుండా రెండు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, చదివేలే రావే, అయ్యా సర్లే కానీ చూద్దాంలేవే, ఇంకా టైం ఉందిగా, ఇప్పుడే ఎందుకు ఆడాడు, ఎగ్జామ్ వచ్చిన టైమే కదా, ఇప్పుడు ఎందుకు లేవాయి, అబ్బో రెండు, అయ్యో ఇడుదుడయ్యో యూనిట్ అయిపోయిందంటే అప్పుడే అది నా ఎగతాళి చేస్తున్నటువంటి వాళ్ళు, అది చదివేవాళ్ళ రావా, వెళ్దాంపా బయటికి వెళ్దాంపా అనేవాళ్ళు. ఇలాంటి ఒక బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, పనికిమాల ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, యూ విల్ లూజ్ కాన్ఫిడెన్స్. నీకున్న కొంచెం ఆధారం, ఓకే చదువుదామా, స్టార్ట్ చేద్దామా, ఈ రోజు స్టార్ట్ చేద్దామా వద్దా, లేకపోతే రేపు స్టార్ట్ చేద్దామా అని అనుకుంటున్నటువంటి ఆ సమయాల్లో ఇటువంటి పనికిమాల వాళ్ళు దొరికారనుకోండి, అసలే నువ్వు ముక్కు చివర అంచును పెట్టుకొని వెళ్తున్నావు సబ్జెక్ట్ని, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పనికిమాల ఫ్రెండ్స్ దొరికారనుకోండి, అవి ఉన్నది కాస్త పోతుంది, ఆ ఉన్న ముక్కు చివర ఉన్న ఒక చుక్క కూడా వెళ్ళిపోతుంది. వై? బికాస్ యువర్ సర్కమ్స్టాన్సెస్ మేడ్ యూ థింక్ నెగిటివ్, నౌ యూ లూజ్ కాన్ఫిడెన్స్. దానివల్ల ఈ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ హౌ వీ లూజ్ కాన్ఫిడెన్స్. రెండు, అంతకుముందు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్లో ఎక్కడో చోట నెగిటివ్ జరుగుతూ ఉండొచ్చు, మీరు అనుకున్నట్లు జరగకపోయి ఉండొచ్చు, ఒక నెగిటివ్ జరిగి ఉండొచ్చు. అంటే అందరికీ నెగిటివ్ జరుగుతాయి అంటే జరుగుతాయి, డెఫినెట్గా జరుగుతాయి, ఎక్కడో చోట జరుగుతాయి. అయితే పాజిటివ్ థింకింగ్లో ఉన్నాడు ఏం చేస్తాడంటే, ఆ నెగిటివ్ని ఎక్స్పీరియన్స్గా తీసుకొని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ టైం నేను తప్పు చేయకూడదు అని అనుకుంటాడు పాజిటివ్ థింకింగ్ వాడు. నెగిటివ్ థింకింగ్ వాడు ఎలా ఉంటుందంటే, నేను మొన్న వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోలేదు, ఆ రోజే ఒప్పుకోలేదు, ఈరోజు ఒప్పుకుంటారా? నేను ప్రయత్నం చేస్తాననేది కాదు, నేను అప్పుడు వెళ్ళాను, అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళాను, వాళ్ళు కాదన్నారు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారా? అప్పుడు కాదన్న వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటారా? ఎప్పుడైనా ఒకటే కదా, ఏముంటుంది ఏమో, ఆ టైంలో వాళ్ళు కాదంటానికి కారణం ఏంటో, 4 రోజులు ఆగుదాం అని ఉంటారు, నీకు కోపం వచ్చేసావు. ఈరోజు వాళ్ళు మనసు మార్చుకుని ఉండొచ్చు, అయ్యో పాపం వాళ్ళు అడిగారు, ఆ రోజు మనం కాదన్నాము, అరే చాలా కానీ ఈసారి వస్తే చేద్దాం, ఓకే చెప్దాం అని అనుకున్నారు, కానీ నువ్వే వెళ్ళా. వాట్ హ్యాపెండ్? ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ నెగటివ్ థింగ్, ఎ ఫెయిల్యూర్, యు ఆర్ స్టిల్ క్యారీయింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నీళ్ళల్లో పడవను పెట్టి అక్కడే కూర్చున్నారు, నీళ్ళల్లో పడవేస్తే ఏం చేయాలి, ముందుకెళ్ళాలి. కానీ మీరేం చేస్తున్నారు, నీళ్ళల్లో పడవేసా అని కూర్చున్నారు. బట్ దట్స్ నాట్ కరెక్ట్. అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నేను ఆ ఒడ్డును కూర్చున్నాను, పడవ కదల్లా, నేను ఈ ఒడ్డును కూర్చున్నాను, ఇక్కడ కదలదు, అది కదలదు, మనం కదిలించాలి. పడవ కదలదు,
పడవని మనం నడపాలి. పడవ మనల్ని నడపదు, మనం పడవని నడపాలి. సో లైఫ్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు లీడ్. లైఫ్ డజంట్ లీడ్ అస్. జీవితం మనల్ని నడపదు, మనం జీవితాన్ని నడపాలి. గమ్యాన్ని చేరుకోవాలి. ఏ గమ్యం చేరుతున్నాం? పాజిటివ్ గమ్యం చేరుతున్నామా, నెగిటివ్ గమ్యం చేరుతున్నాం? నా ఆలోచన పాజిటివ్ ఉందా, నా ఆలోచన నెగిటివ్ ఉందా? సో పాతవి గుర్తు తెచ్చుకోండి. ఎక్కడో ఎప్పుడో ఎవడో ఏదో అన్నాడని, మీ చుట్టాల వాళ్ళు ఎవరో ఏదో అన్నారని, మా పెద్దమ్మ వాళ్ళు ఇట్ట అన్నారని, మా పిన్ని వాళ్ళు ఇట్ట అన్నారని, మా బాబాయ్ వాళ్ళు ఇట్ట అన్నారని, అప్పుడెప్పుడో అన్నారని అదే నెగిటివ్ ఫీలింగ్ ఇంకా మైండ్లో పెట్టుకుని వాళ్ళు ఎదురొస్తున్నా కూడా మాట్లాడలా. వై? యు ఆర్ క్యారీయింగ్ దట్ నెగిటివ్ ఫీలింగ్ స్టిల్. ఆ నెగిటివ్ ఫీలింగ్ని క్యారీ చేస్తున్నాం. ఒకటేమో చిన్నప్పుడు మన పేరెంట్స్ అమ్మో అదిగో, అమ్మో ఇదిగో, అమ్మో అది కరుసుద్ది, అమ్మో చీకట్లో వెళ్ళమో, అమ్మో బూచి బూచి అని అనుకుంటా ఆ భయాలు పెట్టి వాళ్ళు పెద్ద అయినాక కొంత మీ బాబాయ్ వాళ్ళు, మీ రిలేటివ్స్ వాడేదో ఎప్పుడో ఏదో అన్నారని చెప్పేసి, మా పెద్దమ్మ వాళ్ళు ఏదో అన్నారని దాన్ని అలానే మనసులో పెట్టుకొని ఎప్పుడో అన్నారని, ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారని అదే మైండ్లో పెట్టుకొని యు ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద సేమ్ స్విమ్మింగ్ పూల్. You are thinking about the failures. అంతకుముందు జరిగినటువంటి నెగటివ్స్, అంతకుముందు జరిగినటువంటి ఫెయిల్యూర్స్ గురించి అవే ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే మీరు ముందుకెళ్ళట్లేదు. The next one is నెగటివ్ ఫీలింగ్స్లోకి, నెగటివ్ థింకింగ్లోకి వెళ్ళాలంటే you listen too much to others. ప్రపంచం మొత్తంలో ఒక మనిషి ఇంకొక మనిషి గురించి మాట్లాడతాడు. వాడి గురించి ఆడెప్పుడు మాట్లాడు, ఎప్పుడు ఇతరుల గురించే మాట్లాడతాడు. ఆ ఇతరుల గురించి మాట్లాడినప్పుడు మంచి చెప్తే దట్ ఫెలో ఇస్ ఎ జెన్యూన్ ఫెలో. లెగిసిన దగ్గర నుంచి ఎదురు వ్యక్తి మీద మిగతా వాళ్ళకి చెవులు కొరుకుతాను, అలా అంటున్నాను అనుకో, పొద్దాగులు ఆ వాడిట్ట వీడిట్ట అదట్ట ఇదిట్ట ఇట్ట అట్టట్ట ఈ అట్టల బిజినెస్కి వెళ్ళారు అనుకోండి, యువర్ మైండ్ ఆల్సో గెట్స్ ట్యూన్డ్ టు దట్ నెగటివిటీ. వాడు అబ్బాయి ఉన్నాడే, అబ్బో వాడు లేడు, అమ్మో పరమ పనికి మాలినాడు. అమ్మాయి ఉంది, అది లేదు, అమ్మో పచ్చి పనికి మాలింది. ఈ అమ్మాయి ఉంది, అమ్మో తిరగని స్థలం లేదు. ఈడున్నాడే, పోని దాన్ని లేడు. ఇలా సమ్వన్ ఈజ్ గివింగ్ యూ ఎ రన్నింగ్ కామెంటరీ అబౌట్ అదర్స్, ఎ నెగటివ్ థాట్. They are giving you a running commentary about others that will develop negative thought in you. ఎప్పుడు డెవలప్ అవుతుంది నెగటివ్ థాట్ మీ మైండ్లో? when you listen more, when you concentrate more, when you are interested in it more, when you always have the mind for it, when you always have the heart for it, now your brain and your inner parts, they start receiving everything negative. అమ్మాయిలా అమ్మో కాలాంతకురాళ్ళు, అబ్బాయిలా అమ్మో మోసగాళ్ళు. వేర్ డిడ్ యు గెట్ దిస్ థాట్? ప్రపంచం మొత్తంలో ఉన్న ఆడపిల్లలు చండాలపళ్ళు అయితే మరి మంచివాళ్ళు ఎవరు? ప్రపంచం మొత్తంలో మగపిల్లలు చెడ్డోళ్ళు అయితే మరి మంచివాళ్ళు ఎవరు?
యూ హ్యావ్ టు నెగటివ్ థాట్స్కి ఇవన్నీ మార్గాలు అవుతాయి, ఇవన్నీ దారులు అవుతాయి, ఇవన్నీ పతనానికి దారి తీస్తాయి. మన మన సెల్ఫ్ ఇమేజ్ దిగజారిపోతుంది, మన ఆలోచన విధానం దిగజారిపోతుంది. ఒక వ్యక్తి గురించి చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ వ్యక్తి ఇట్లా, ఈ వ్యక్తి ఇట్లా, వీళ్ళు ఎట్లా అంట, వాళ్ళు అట్లా చెప్తారు. మంచోళ్ళ గురించి చెప్తారు, చెడ్డవాళ్ళ గురించి ఇతరులు చెప్తూనే ఉంటారు. మీకు వాళ్ళ పనే అది. సార్ వాడు అట్లా, సార్ వీడు ఇట్లా, సార్ మేడం వాడు అట్లా, మేడం వీడు ఇట్లా, మేడం సార్ అది అట్లా అంటుంది, సార్ ఇది ఇట్లా అంటుంది, సార్ చెప్తూనే ఉంటారు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? లిజన్, లీవ్ ఇట్. దాన్ని ఎప్పుడు మనం నెగిటివ్ని అంటే బికాస్ వీఆర్ డీలింగ్ విత్ నెగిటివ్, దాన్ని ఎప్పుడు మనం లోపలికి తీసుకుంటాము నెగిటివ్ని. అంటే ఒక వ్యక్తి గురించి అలా చెప్తా ఉంటే నౌ we start taking it deep into the heart and then leaving a new thought about that person, a wrong idea, and that will definitely make you understand others always negative. ఇలా ఇతరుల గురించి ఎక్కువ చాడీలకే మీరు మొగ్గు చూపిస్తే మీ మైండ్ కూడా దానికే బాగా ఇంక్లైన్ అయితే మీ మనసులో ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, ఒక ఫీలింగ్ డెవలప్ అవుతుంది, ఒక ఫీలింగ్ ఆల్ ద టైం ఉంటుంది. ఏంటది? ఏ వ్యక్తిని చూసినా మీకు అదే ఆలోచన వస్తూ ఉంటుంది, తప్పుడు ఆలోచనే వస్తుంది. వీడిట్లా, ఇదిట్లా, వీడట్లా, వీడిట్లా, అదిట్లా, ఇదట్లా. ఈ అట్ల కాడ బేరాలు ఉంటాయి చూసారా? మీ మనస్సుని, మీ మనశ్శాంతిని, మీ మానసిక పరిస్థితిని దహిస్తూ ఉంటుంది. తెలియకుండా తెలియనటువంటి మంట లోపల నుంచి వస్తూ ఉంటుంది, తెలియనటువంటి ఆవేదన వస్తూ ఉంటుంది. మీరు ప్రతిదీ నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు, ప్రతిదీ నెగిటివ్గానే చూస్తూ ఉంటారు, ప్రతిదీ తప్పుగానే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ దెన్ ఎప్పుడైతే ఈ నెగిటివ్ దీంట్లో ఉందో మీరు ప్రతి దాన్ని అనుమానిస్తూ ఉంటారు, ప్రతి వ్యక్తిని అనుమానిస్తూ ఉంటారు, ప్రతి సందర్భాన్ని అనుమానిస్తూ ఉంటారు. నిన్ను నువ్వే నమ్ముకోలేవు, నీ భార్యని నమ్మలేవు, నీ భర్తని నమ్మలేవు, నీ ఫ్రెండ్ని నమ్మలేవు, మీ క్లాస్ అమ్మాయిని నమ్మలేవు, మీ క్లాస్ అబ్బాయిని నమ్మలేవు, మీ పొరుగు వాడిని నమ్మలేవు, మీ పొరుగు అమ్మాయిని నమ్మలేవు. ప్రతి వాడిని అనుమాన పడతాం. వాళ్ళు ఎక్కడన్నా ఫోన్లో నవ్వుతా కనిపిస్తే ఇదేంది, ఎవరితో మాట్లాడుతుంది? వేర్ డిడ్ యూ గెట్ దట్ థాట్? ఆటోలో దిగి ఇట్లా ఇట్లా తల అనుకుంటూ వస్తుంది, ఎక్కడ తిరిగి వస్తుందో. వాడు ఎట్లా ఎట్లా అనుకుంటా, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడా వీడు. వాట్ మేడ్ యూ సే దాట్? డూ యూ నో వాట్ హ్యాపెండ్? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు నీకు తెలుసా? వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఒక చిన్న సందర్భం ఒకటి చెప్పేసి ఐ విల్ క్లోజ్ దిస్. నౌ దిస్ హ్యాపెండ్. నెగటివ్ థింకింగ్, ఐ యామ్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. వన్ డే my cousin and my brother వాళ్ళిద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. మా అక్క, మా అన్న, అంటే మా పెదనాన్న కూతురు, మా అన్న, సొంత అన్న, మా పెదనాన్న కూతురు ఇద్దరు వెళ్తున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఆమె పెద్దది, కథ పొట్టిగా ఉంటుంది.
వీడు కొంచెం ఎత్తుకుంటాడు. మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తాడు, వెనకాల ఒక అతను వస్తూ ఉన్నాడు నడుచుకుంటా. ఈ మా అక్కకి ఏంటంటే తమ్ముడే కాబట్టి ఇక గిచ్చటం కొట్టడం అవి చేస్తుంది. రోడ్డు నోరు మూసుకోరా గాడిదే అది అని అట్లా. అలాంటి సిచ్యువేషన్లో వెనక ఒకడు వీళ్ళిద్దరూ లవర్సు అనుకొని చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ వచ్చాడు. తర్వాత మా అన్న మాటలో అక్క నేను చెప్పేది అక్క, వాడు ఆ వెనక ఉన్నవాడు ఆ మాట విని దగ్గరకు వచ్చి సారీ బ్రదర్ నేను తప్పుగా అనుకున్నాను అని వెళ్ళిపోయాడు. సారీ బ్రదర్ నేను తప్పుగా అనుకున్నాను అని వెళ్ళిపోయాడు. నెగటివ్ థాట్స్ దట్ విల్ రియల్లీ మేక్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ నెగటివ్. మీ మనసుని దహిస్తూ ఉంటుంది, ప్రతి వాళ్ళని అనుమానపడుతూ ఉంటుంది, మీ యొక్క సొంత ఇమేజ్ మీ పర్సనాలిటీని కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వై పీపుల్ ఆర్ నెగటివ్. దిస్ ఈజ్ ద టాపిక్, why people are negative. I hope you have understood this, guys.